తెలుగు రాష్ట్రాల్లో మంత్రి నారాయణ పేరు తెలియని వారుండరు. విద్యావేత్తగా సుపరిచితుడు. అంతేకాదు అమరావతి మహాయజ్ఞంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నారాయణ రంగంలో దిగితే వార్ వన్ సైడ్ అవుతుంది. 2014-19 మధ్య రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. మళ్లీ రాజధాని అంశాన్ని భుజాన వేసుకుని ముందుకు నడుపుతున్నారు. తాజాగా మంత్రి నారాయణ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నారు. 4 ప్రాంతాల్లో 4 స్కూళ్లను ఏర్పాటు చేయబోతున్నారు. త్వరలోనే పురపాలక స్కూళ్లకు మహర్దశ పట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ ఆంధ్రప్రదేశ్ లో 4 ప్లేసుల్లో మోడల్ గా స్కూల్ స్టార్ట్ చేస్తాం. స్మార్ట్ స్కూల్స్ హై స్టాండర్డ్ తో పెడతాం. కార్పొరేట్ స్కూల్స్ కంటే ఇంకా బెటర్ గా చేస్తామంటే వెంటనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వెంటనే స్టార్ట్ చేయమన్నారు. నేను చెప్పాను గతంలో ఇలా చేశాను సార్, ఆ బిల్డింగ్స్ ఖాళీగా ఉన్నాయి, అక్కడ స్టార్ట్ చేస్తామంటే ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేయమన్నారు. ఒకటి ఉత్తరాంధ్రలో, ఒకటి రాయలసీమలో, ఒకటి నెల్లూరు, ఒకటి విజయవాడ, ఆ పరిసర ప్రాంతాల్లో మోడల్ గా స్టార్ట్ చేయడానికి అంగీకరించారు. ఆ ఉద్దేశంతో ఈ రోజు ఈ విఆర్ఐ స్కూల్ మార్చి 31 లోపల వర్క్ కంప్లీట్ చేసి అన్ని క్లాస్ రూమ్లకి చక్కటి ఇంటరాక్టివ్ బోర్డు ఇస్తాం. అన్ని ఆల్ క్లాస్ రూమ్ ఆ విధంగా హై క్వాలిటీ ఆఫ్ టీచింగ్, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వటం ఆ విధంగా ముందుకు పోతాం తెలియజేస్తాం. రెండోసారి అధికారంలోకి వచ్చాక అమరావతి బాధ్యతలను మంత్రి నారాయణకు అప్పగించారు సీఎం చంద్రబాబు. గతంలో పురపాలక శాఖ చూసిన ఆయనకు మళ్లీ అదే విభాగాన్ని అప్పగించారు. ఇచ్చిన పనికి న్యాయం చేస్తాడన్న నమ్మకంతోనే మహాయజ్ఞాన్ని నారాయణకిచ్చారు సీఎం. ఆ దిశగానే ముందుకెళ్తున్నారు నారాయణ. అమరావతిలో పనులు చకచకా సాగుతున్నాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో మూలన పడ్డ ప్రాంతాన్ని చక్కదిద్దుతున్నారు. ఇప్పటికీ పిచ్చి మొక్కల తొలగింపు పూర్తయింది. సిఆర్డీఏ కార్యాలయం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆ పనులను దగ్గరుండి చూస్తున్నారు మంత్రి. రాబోయే 3 ఏళ్లలో అమరావతి పనులు పూర్తి చేస్తానంటోంది ప్రభుత్వం. ఇందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. 62,000 కోట్లతో పనులు పూర్తి చేసేలా చూస్తున్నామన్నారు మంత్రి నారాయణ. ఈ నెలలోనే 42,000 కోట్ల పనులకు ఆమోదం తెలిపి టెండర్లు పిలుస్తామన్నారు. జనవరి నెలలో కీలక పనులు చేపడుతున్నామన్నారు. అనేక రాష్ట్రాల్లో చేస్తున్న బెస్ట్ ప్రాక్టీస్ స్టడీ చేస్తూ గాడి తప్పిన ఫైనాన్షియల్ మొత్తం గాడి తప్పింది. ఈరోజు మున్సిపల్ శాఖ ద్వారా ప్రజలు కట్టిన అంటే హౌస్ ట్యాక్స్ కావచ్చు, వేకెంట్ ట్యాక్స్ కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, టౌన్ ప్లానింగ్ ట్యాక్స్ కావచ్చు, 3,200 కోట్ల రూపాయలు సిఎఫ్ఎంఎస్లో ఉండిపోయి దాన్ని వాడేశారు. వాళ్ళు గత ప్రభుత్వం వాడేశారు. అవి మున్సిపాలిటీస్కి ఇవ్వాలా, మున్సిపాలిటీస్ కూడా రకరకాలుగా వాడేశారు. అంటే ఒక ప్లాన్ లేదు, ఏ అకౌంట్ దాన్ని కట్టగల. అయితే దాన్ని అంతా గాడిలో పెట్టడానికే మాకు 6 నెలలు పట్టింది. ఒక స్టేజ్కి వచ్చింది. త్వరలో రాబోయే 2-3 నెలల్లో 2014-19లో ఏ విధంగా అయితే మున్సిపల్ శాఖ పరుగులు తీసిందో ఆ విధంగా పరుగులు తీయించి పనులన్నీ చేసి ప్రజలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం జరుగుతుంది. మంత్రి నారాయణ చొరవ, పనులను చూసి దట్ ఈజ్ లీడర్ అంటూ సర్వత్రా ప్రశంసలొస్తున్నాయి. పని పట్ల ఆయనకు అంకిత భావం ఉందంటున్నారు సామాన్య ప్రజలు. రాజధాని నిర్మాణం చేపట్టడంలో ఆయన పూర్తి సక్సెస్ అవుతారని రాజకీయ పండితులు చెబుతున్నారు.